హలో ఎవ్రీవన్. మరికొన్ని కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్కి ఇవాళ వెయిట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా చూసుకుంటే కస్టమర్ సర్వీస్ సపోర్ట్ రోల్ మరొకసారి అమెజాన్లో పడడం జరిగింది. సో ఇది చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్. సో ఇది 0 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. 100 వేకెన్సీస్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ప్యాకేజ్ కూడా చూసుకుంటే 3.5 to 4.5 LPA ఉంది. ఇది వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఇది. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రెషర్స్ కానీ అప్లై అని చెప్పేసి ఉంది. మంచి ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ ఇది. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారు. తప్పకుండా అప్లై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనం నైట్ షిఫ్ట్లో కంఫర్టబుల్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అడిషనల్ బెనిఫిట్ చూసుకుంటే 1100 మీల్ వోచర్ వస్తుంది. ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ అవైలబిలిటీ ఉంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్, అదేవిధంగా ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా ఉంటుంది. 5 day వర్కింగ్ ఇది. సో మంచి ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్. ఇప్పుడు మీరు ఇన్ కేస్ కస్టమర్ సర్వీస్ రోల్కి అప్లై చేయాలనుకుంటే అప్లై అండ్ కంపెనీ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అమెజాన్లోనే కస్టమర్ సర్వీస్ రోల్కి. హైదరాబాద్ ఆఫీస్ లొకేషన్గా ఉంటుంది. అండ్ వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ ఇది. చూసుకుంటే కనుక 100 వేకెన్సీస్ ఉన్నాయి. సో సేమ్ రిక్వైర్మెంట్స్ కానీ అన్నీ సేమ్. సో బట్ ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ. సో 2nd of May 9:30 AM to 11:30 AM వరకు ఓపెన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఆఫీస్ లొకేషన్ అమెజాన్ ఆఫీస్ లొకేషన్ కూడా మెన్షన్ చేశారు. ఇది ఎక్కడంటే కోకాపేట్ విలేజ్లో ఉంటుంది. సో మీరు వ్యూ ఆన్ మ్యాప్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు డైరెక్ట్ మ్యాప్లో చూసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. రామకృష్ణ అనే పర్సన్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా అక్కడ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ ఇచ్చారు. సో మా సేమ్ మినిమం ఎలిజిబిలిటీ కానీ అదర్ బెనిఫిట్స్ కానీ ఇంతకుముందు చూసినట్టుగానే సేమ్ ఉన్నాయి. సో సాటర్డే 2nd of May రోజు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు వెళ్ళండి. వాక్-ఇన్ లిమిటెడ్ టు 500 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్లో ఇక్కడ తీసుకుంటారు. తప్పకుండా ముందుగానే వెళ్ళడానికి ట్రై చేయండి. టైం 9 AM to 11:30 మెన్షన్ చేస్తారు. వీలైతే 8:30కి అక్కడ ఆఫీస్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. అప్డేటెడ్ రెస్యూమ్, వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి, ఏదైనా ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా 2 తీసుకుని వెళ్ళండి బెటర్. సో ఇన్ కేస్ అక్కడ సెలెక్ట్ అవుతే కనుక మీరు అక్కడే మీకు జాయినింగ్ సంబంధించిన ప్రాసెస్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్గా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్ వాకింగ్కి వెళ్తే సరిపోతుంది. మెన్షన్ చేసిన కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ కూడా అక్కడ చెప్తే మీరు డైరెక్ట్ వాకిన్స్ ఎక్కడ జరుగుతాయి అనేది మిమ్మల్ని డైరెక్ట్గా అక్కడ గైడ్ చేస్తారు. సో మంచి ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్. మంచి ప్యాకేజ్ ఉంది. బట్ వాయిస్ ప్రాసెస్. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వాయిస్ ప్రాసెస్లో మీరు కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇలాంటి జాబ్స్లో అప్లై చేస్తే ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది. మంచి టాప్ కంపెనీ. అదేవిధంగా మిగతా కంపెనీస్లో కూడా ఉన్నాయి కస్టమర్ సర్వీస్ రోల్స్కి. సో ఇక్కడ పర్టికులర్ కంపెనీ ఏం మెన్షన్ చేయలేరు. బట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో హైదరాబాద్ ఇది యాక్చువల్లీ రిమోట్ జాబ్ ఇది కూడా. సో ఆఫీస్ లొకేషన్ ఢిల్లీ, బట్ రిమోట్ లొకేషన్. వేకెన్సీ అయితే ఒకటే ఉందని చెప్పేసి మెన్షన్ చేస్తారు. బట్ తప్పకుండా అప్లై చేయండి. ప్యాకేజ్ మాత్రం చాలా బాగుంది, 3 to 8 LPA. సో అగైన్ కస్టమర్ సర్వీస్ రోల్ ఇది కూడా. సో మంచి ఆపర్చునిటీస్ పడుతున్నాయి కస్టమర్ సర్వీస్ రోల్స్కి మంచి ప్యాకేజ్తో. సో మీరు ఇంట్లోనే ఉండి ఈ జాబ్స్కి మీరు వర్క్ చేయొచ్చు జాయిన్ అయ్యి. తప్పకుండా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. హ్యాండిల్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ కంప్లైంట్స్ వయా ఫోన్, ఈమెయిల్ ఆర్ చాట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో ఇలా 3 మీడియంస్ ద్వారా మీరు కస్టమర్స్ని కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళ క్వైరీస్ ఏమున్నాయో రిజాల్వ్ చేస్తారు. అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి మీరు అప్లై చేయొచ్చు. సో టైం సేవింగ్ కోసం నేను అప్లై బటన్ క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ చూపెట్టట్లేదు. ఇంకా వేరే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపెట్టడానికి. సో తప్పకుండా ఈ జాబ్ రోల్ కూడా అప్లై చేయండి. ఫ్రెషర్స్కి అని చెప్పేసి మెన్షన్ చేస్తారు కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు.
ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా తీసుకుంటారు. 2 డేస్ బిఫోరే ఇది పోస్ట్ చేస్తారు కాబట్టి పాతదేం కాదు. సో రీసెంట్లీ పోస్టెడ్ జాబే, అప్లై చేయండి. అదేవిధంగా టెక్ మహీంద్రాలో కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇక్కడ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇది 1+ ఇయర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాయిస్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 3.25 to 4.5 LPA జాబ్ సాలరీ. 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ టైమ్ అండ్ వెన్యూ కూడా మెన్షన్ చేస్తారు. 28th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2nd May వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. 11 AM to 4 PM వరకు. ఇక్కడ లొకేషన్, ఆఫీస్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తారు. హైటెక్ సిటీ మాదాపూర్లో. వ్యూ ఆన్ మ్యాప్ అని కూడా మెన్షన్ చేస్తారు. సో అది క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆఫీస్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. కాంటాక్ట్ పర్సన్ జస్వంత్, అతని నెంబర్ కూడా ఇచ్చారు. మీరు డైరెక్ట్గా కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు డీటెయిల్స్. సో ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ముఖ్యంగా. ఇన్ కేస్ ఫ్రెషర్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి వీలైతే కాల్ చేసి కనుక్కోండి. మంచి ఆపర్చునిటీ. హైదరాబాద్ ఆఫీస్ లొకేషన్ అండ్ 5 days వర్కింగ్. ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే HR రౌండ్, ఆప్స్ అండ్ వర్సెంట్ రౌండ్. సో 3 rounds ఉంటాయి. ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాలర్ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ కాల్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మంచి జాబ్ ఆపర్చునిటీస్ తప్పకుండా అప్లై చేయండి. సో అమెజాన్ అండ్ టెక్ మహీంద్రాలో ఈ వాకింగ్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి కాబట్టి మీరు అప్లై చేయండి. తప్పకుండా వాకింగ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి గ్రాబ్ చేసుకోండి. ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ దొరకవు. సో అండ్ అదేవిధంగా ఇంకా వేరే ఆపర్చునిటీస్ కూడా మనం చూసుకుంటే కానీ సెమీ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా వేరే కంపెనీస్లో కూడా ఇంకా జాబ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ BPO సాలరీ అప్ టు 5.5 LPAగా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 1 year ఇంటర్నేషనల్ ఈమెయిల్ అండ్ చాట్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 0 to 5 years కూడా మెన్షన్ చేశారు. సో ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ అయినా కూడా దీన్ని కూడా అప్లై చేయొచ్చు. 10 వేకెన్సీస్ ఉన్నాయి. 2.75 to 5 LPA ప్యాకేజ్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ సిటీస్ బేస్ ప్రకారంగా శాలరీస్ అనేది డిసైడ్ చేశారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో మీరు చూస్తే 4-6 LPAగా ఉన్నాయి. అదేవిధంగా బెంగళూరు అయితే కానీ మ్యాక్సిమం 23 టేక్ హోమ్. రొటేషనల్ షిఫ్ట్స్, 5 days వర్కింగ్ మెన్షన్ చేస్తారు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ అండ్ చాట్ ప్రాసెస్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. బట్ ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తారు, దివ్య అని. సో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేసినా కూడా వాళ్ళు తప్పకుండా మీ స్కిల్స్ ఉంటే కానీ తప్పకుండా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. మంచి ఆపర్చునిటీ. 5.5 LPA అంటే చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. తప్పకుండా ఇది అప్లై చేయండి. సో ఇంకా మరికొన్ని డీటెయిల్స్ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.